హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ఈ రోజు జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రో కబడ్డీ సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అంటే వెంటనే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ అయితే రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగింది. టాస్ లో గుజరాత్ జైంట్స్ గెలిచారు. ఇక మ్యాచ్ మొత్తం రివ్యూ చూసుకుంటే స్టార్టింగ్ లో తలైవాస్ టీం బాగానే ఆడుతూ వచ్చారు. గుజరాత్ టీం పర్ఫార్మెన్స్ అంతగా బాలేదు. తలైవాస్ టీం బాగానే పర్ఫార్మ్ చేస్తూ గుజరాత్ టీం లో లాస్ట్ కి ఇద్దరు మాత్రమే మిగిలేలా చేశారు. అది ఫస్ట్ 8 minutes లోనే. కానీ పవన్ షెరావత్ రైడ్ కి వెళ్లి ఇక ఆల్అౌట్ అని ఫిక్స్ అయ్యే లోపు సూపర్ ట్యాకిల్ అవకాశం ఇచ్చేశాడు. తర్వాత కూడా అర్జున్ అలానే వెళ్లి సూపర్ ట్యాకిల్ అవకాశం ఇచ్చేశాడు రెండోసారి ఆల్అౌట్ అవుతారు అన్నప్పుడు. ఇక గుజరాత్ టీం మెల్లగా స్కోర్ ని ముందుకు తీసుకెళ్తూ మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో గుజరాత్ టీం 3 సార్లు ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రతిసారి తలైవాస్ రైడ్ కి వెళ్ళడం, గుజరాత్ టీం వాళ్ళని సూపర్ ట్యాకిల్ చేయడం కామన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి తలైవాస్ టీం కి 12 points అండ్ గుజరాత్ టీం కి 18 points గా ఉన్నాయి. గుజరాత్ టీం 6 points లీడ్ తో ఉంది. దీనికి వారి కన్సిస్టెన్సీనే కారణమని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ తర్వాత కూడా గుజరాత్ టీం లో ఇద్దరే మిగిలారు. కానీ ఇప్పుడు కూడా పవన్ షెరావత్ రైడ్ కి వెళ్లి సూపర్ ట్యాకిల్ అవకాశం ఇచ్చేసి వచ్చేశాడు. కానీ మళ్ళీ కాసేపట్లోనే ఎట్టకేలకు గుజరాత్ టీం ని ఆల్అౌట్ చేశారు. అప్పటికి స్కోర్ చూస్తే గుజరాత్ టీం 22 అండ్ తలైవాస్ టీం 17 గా ఉన్నాయి. అంటే అప్పటికి కూడా గుజరాత్ టీం 5 points లీడ్ లో ఉంది. ఆల్అౌట్ తర్వాత మళ్ళీ రెండు టీమ్స్ మ్యాచ్ ని మొదలుపెట్టిన 5 నిమిషాలకే తలైవాస్ టీం ని ఆల్అౌట్ చేశారు గుజరాత్ జైంట్స్. శ్రీధర్ మాత్రం రైడింగ్ లో డుప్కిలు కొడుతూ పాయింట్లు తెచ్చాడు. గుజరాత్ టీం కూడా డిఫెండింగ్ లో బాగానే ట్యాకిల్ చేసి వాళ్ళ స్కోర్ ని ముందుకు తీసుకెళ్లారు. ఇంకా తలైవాస్ గురించి చెప్పాలంటే తలైవాస్ టీం లో రైడింగ్ లో చాలా మిస్టేక్స్ చేసేశారు. ఈజీగా ఆల్అౌట్ చేసే టైంలో కూడా సూపర్ ట్యాకిల్ కి అవకాశం ఇచ్చారు. దీనిని ఎంత బాగా యూజ్ చేసుకోవాలో అంత బాగా యూజ్ చేసుకున్నారు గుజరాత్ టీం. అప్పటికి స్కోర్ చూసుకుంటే 23-32 గా ఉంది. అంటే 9 points లీడ్ లో ఉంది గుజరాత్ టీం. తర్వాత తలైవాస్ టీం ఓవర్కమ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ ఏది యూజ్ కాలేదు. టోటల్ స్కోర్ చూసుకుంటే 28-37 గా ఉంది. ఇంకా మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి, వారి ట్యాకిల్స్ గురించి అండ్ రైడింగ్ గురించి ఇప్పుడు బ్రీఫ్ గా కొంచెం తెలుసుకుందాం. ముందుగా తలైవాస్ టీం లో పవన్ షెరావత్ అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. 5 రైడ్ పాయింట్స్, ఒక బోనస్ పాయింట్ ని తీసుకొచ్చాడు. మొత్తంగా టీం కి 6 points ని అందించాడు. అలాగే అర్జున్ దేశ్వాల్ కూడా 5 రైడ్ పాయింట్స్ ని సాధించాడు. అంటే బానే కష్టపడ్డాడనే చెప్పాలి. అలాగే నరేందర్, హిమాన్షు కూడా తలా ఒక రైడ్ పాయింట్ ని టీం కి అందించారు. ఇక తలైవాస్ ట్యాకిల్స్ విషయానికి వస్తే నితీష్ కుమార్ తలైవాస్ టీం లో మంచి డిఫెండర్ అనే చెప్పాలి. చెప్పినట్టుగానే టీం కి 4 ట్యాకిల్స్ పాయింట్స్ అందించాడు. చెప్పాలంటే తలైవాస్ టీం లో అందరికంటే ఎక్కువ ట్యాకిల్ చేసింది ఇతనే. ఇంకా రోనాక్ అండ్ ఆశిష్ కూడా నితీష్ కి బానే సపోర్ట్ చేస్తూ తలా 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. ఇక టోటల్ రైడ్ పాయింట్స్ 14, టోటల్ ట్యాకిల్ పాయింట్స్ 10, ఆల్అౌట్ పాయింట్స్ 2, ఎక్స్ట్రా 2 points గా తలైవాస్ టీం టోటల్ స్కోర్ చూస్తే 28 గా ఉంది. నెక్స్ట్ గుజరాత్ జైంట్స్ టీం. ఈ టీం లో రైడింగ్ గురించి చూస్తే రాకేష్ మొత్తం టీం లో రైడింగ్ కి ఊపిరిపట్టుగా ఉన్నాడు. 6 రైడ్ పాయింట్స్ ని సాధించాడు. అలాగే మొహమ్మద్ రేజా కూడా రాకేష్ కి తోడుగా రైడింగ్ లో మంచి సపోర్ట్ ఇచ్చాడు. అతను చూస్తే 4 రైడ్ పాయింట్స్, 1 ట్యాకిల్ పాయింట్స్, 1 ఎక్స్ట్రా పాయింట్స్ గా టీం కి అందించాడు. ఇంకా శ్రీధర్ 2 రైడ్ పాయింట్స్, హిమాన్షు కూడా 1 రైడ్ పాయింట్స్ ని సాధించారు. అలాగే గుజరాత్ జైంట్స్ ట్యాకిల్స్ గురించి చెప్పాలంటే నితిన్ బన్వర్ ట్యాకిల్ లో హైయెస్ట్ గా ఉన్నాడు. ఇతని స్కోర్ చూస్తే 5 ట్యాకిల్ పాయింట్స్ ప్లస్ 3 బోనస్ పాయింట్స్ ని సాధించాడు. ఇంకా గుజరాత్ టీం లో హైయెస్ట్ స్కోరర్ ఇతనే. ఇక ఈ టీం టోటల్ రైడ్ పాయింట్స్ 17, టోటల్ ట్యాకిల్ పాయింట్స్ 15, ఆల్అౌట్ పాయింట్స్ 2, ఎక్స్ట్రా పాయింట్స్ 3, టోటల్ స్కోర్ చూసుకుంటే 37 గా ఉంది. సో 9 points లీడ్ తో గుజరాత్ టీం మ్యాచ్ ని గెలిచింది. తలైవాస్ టీం ఈ రోజు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ మ్యాచ్ లో జరగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నా. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.